హాయ్ అండి. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి రాబోయే 40 రోజుల్లో మీకు మీ జీవితంలో అత్యంత అరుదైన, కీలకమైన నిజాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. ఈ నెల రోజుల్లో మీ జీవితంలో చాలా కీలకమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ఆకాశంలో మారుతున్న గ్రహాలతోటి మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ భవిష్యత్తును ఒక కొత్త మలుపు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న సమయం ఇది. ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలకు మీ మనసులోనే అయోమయానికి ఈ రోజుల్లో ఒక స్పష్టమైన పరిష్కారం దొరకబోతుంది. మీ పాత శ్రమ, మీరు ఓపిక ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీకు అనుకూలమైన ఫలితాలుగా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ రాశివారు ఎన్నాళ్ళుగా పడుతున్న నరకం బాధ ఎవరికీ చెప్పుకోలేక గుండెల్లోనే దాచుకొని బాధపడుతూ ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నారు. నా కష్టం ఎవరికీ కనిపించడం లేదు, నన్ను అందరూ వాడుకొని వదిలేస్తున్నారు అనే వేదన మీలో ఉంటుంది కదండి. మీకు శనిదేవుడు మీ వాక్కు మీ గమ్యస్థానంలో కూర్చొని మిమ్మల్ని కష్టపెడుతూనే ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, శనిదేవుడు మిమ్మల్ని కష్టాల పాలు చేయటం లేదండి. మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషులు ముసుగులు తీసేస్తున్నాడు. ఈ 40 రోజుల్లో మీకు మీ జీవితంలో జరగబోయే ఆ గ్రహాల యొక్క వాటి వెనకాల ఉన్న కర్మ సిద్ధాంతం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అయితే ఈ 40 రోజుల్లో మీకు కేవలం మీరు ఇంతకాలం పడ్డ శ్రమకు మీరు చూపిస్తున్న ఓపికకు ఫలితం గమనిస్తారు. 2 కీలకమైన విషయాలు. ఈ 40 రోజుల్లో మీకు ఆర్థిక స్థితిలోని అదృష్టం పనిచేస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పులు, కోర్టు కేసులు లేదా ఎక్కడో ఒక చోట చిక్కుకుపోయిన ఆఫీసు వివాదాలు ఈ 40 రోజుల్లో ఒక స్పష్టమైన పరిష్కారం దిశగా అడుగులు పడబోతున్నాయి. శత్రునాశనం అంటే ఎవరో వ్యక్తులు కాదండి, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసే సమస్యలు. ఆ సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు. మీకు విశ్వం ఇస్తున్న కొత్త అవకాశం. అప్పుల భారం నుండి బయటపడి ప్రశాంతమైన జీవితం గడపడానికి సిద్ధమవ్వండి. ఆఫీసులో ఫైల్స్ పేరుకుపోతుంటాయి కదండి. బాధ్యతలు పెరిగిపోయి తల పట్టుకుంటూ ఉన్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మిమ్మల్ని గురువు శుక్ర కలయిక, అది కేవలం పరీక్ష మాత్రమే. ఈ 40 రోజుల్లో మీరు పడే ప్రతి కష్టానికి, మీరు చూపించే ప్రతి నిజాయితీకి ఆ పై అధికారుల నుంచి పూర్తి గుర్తింపు అయితే రాబోతుంది. అందరూ కష్టపడతారు, కానీ మీలో కష్టాన్ని ఇష్టంతో చేసేవారికి మాత్రమే ఆ ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. ఈ 40 రోజుల్లో మీరు చేసే పని రాబోయే రోజుల్లో మీ కెరీర్లో ఒక బలంగా మారబోతుంది. ఏ సమస్య కూడా పెద్దది కాదు, ఆ సమస్యకు మన వద్ద పరిష్కారం దొరుకుతుంది. అంటే దాన్ని అధిగమించే శక్తి మనలో ఉందని, ప్రకృతి ఇస్తుందని అర్థం. ఈ 40 రోజుల్లో మీరు పడే శ్రమ వృధా కాదు, అది మీ భవిష్యత్తు నిర్ణయించుకుంటుందన్నమాట. అయితే మీరు ఈ రోజుల్లో కాస్త ఒడిదుడుకులు ఉన్నా నిరాశపడకండి. గురువు ఆశీస్సులు మీపైన ఉన్నాయి. మీ శ్రమకు ఫలితం దక్కబోతుంది. కాస్త ధైర్యంగా ఉండండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ప్రస్తుతం మీ 60వ ఇంట్లో గురు శుక్రుల కలయిక జరిగింది. దీనివలన ఈ రోజుల్లో మీ ఉద్యోగంలో లేదంటే వ్యాపారంలో పని భారంలా ఉంటుంది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రింపవలు బాధ్యతలతో సగం నలిగిపోతుంటారు. దానికి తోడు మీ లగ్నాధిపతి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆఫీసులో మీరు రక్తం ధారపోసిన పనిచేసినా కూడా మీ పై అధికారులు నిందించడాన్ని చూస్తూ ఉంటారు. మీ వెనుక కొందరు కుట్రలు చేస్తూ ఉంటారు. మీ ఎదుగుదల చూసి వారవలేక ఏడుస్తారు. అసలైన కర్మఫలం. ఇక్కడ మీరు నేర్చుకోవలసిన మొదటి జీవిత పాఠం ఏంటంటే, అరిచే కుక్కలను చూసి సింహం ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గదు. మీరు ఈ రోజుల్లో ఆఫీస్ ప్రాపర్టీస్ చూసి ఆవేశపడి ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటే
గొడవలు పడటం అసలు చేయకండి. మీ పనే మీ ఆయుధం. మీ కష్టాన్ని మీ పై అధికారులు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మీ ఒత్తిడిలను తట్టుకోలేక నిలబడితే అధికారుల నుంచి మీకు ఊహించని ప్రశంసలు, మద్దతులు లభిస్తాయి. ఈ రోజుల తర్వాత సమాజానికి మీకు మీ నోటి మాట, మీ సక్సెస్ తోటే సమాధానం చెప్పండి. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన మలుపులో ఉన్నాం. అంటే ఒకవైపు ఆస్తులు, లాభాలు అత్యంత కీలకమైన మలుపుల్లో, మరొక వైపు కుటుంబపరమైన చిన్నపాటి ఒత్తిళ్ళు. వీటిని ఎలా సమతుల్యం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శని మిమ్మల్ని కష్టపెడుతున్నాడని చెప్పి అనుకోవద్దు. అయినా మీకు ఒక అద్భుతమైన క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. ఈ 40 రోజుల్లో కూడా మీ బాధ్యతలు పని ఒత్తిడికి కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా వాటిని ఎదుర్కోవడమే మీరు చేసే నిజమైన సాధన. బాధ్యత పెరిగితే మీ కీర్తి కూడా పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక 6వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీకు ఒక పెద్ద వరమండి. అంటే ఎన్నాళ్ళుగా మిమ్మల్ని బాధిస్తున్న అప్పులు, పాత గొడవలు లేదా శత్రువుల వైపు నుంచి వీటి నుంచి బయటపడే సమయం అయితే వచ్చేస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు మీ సమతుల్యతకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించబోతున్నాయి. 6వ ఇంట గురువు అంటే భయపడాల్సిన అవసరం లేదు. అది మీకు అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేసే శక్తిని ఇస్తుందన్నమాట. అంటే మీకు ఈ ప్రభావం వలన ఆస్తులు, భూముల విషయంలో మీకు శుభవార్తలే అందబోతున్నాయి. కానీ అదే సమయంలో ఇంట్లో చిన్న పార్టీ వాదనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా సలహా ఏంటంటే మౌనమే మీ ఆయుధం. అవతల వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉంటే ఆ గొడవలు అక్కడితో ఆగిపోతాయి. ఇంట్లో శాంతి ఉంటేనే బయట మీరు విజయం సాధించగలుగుతారు. జీవితం అంటే కేవలం లాభాలు మాత్రమే కాదు, ఆ లాభాలను అనుభవించడానికి కావలసిన మనశ్శాంతిని కాపాడుకోవడం కూడా. మీకు ఆస్తిపాస్తులు ఈ రోజుల్లో కలిసి వస్తాయని సంతోషించి కుటుంబ బంధాల పట్ల అంతే జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని మిమ్మల్ని శిల్పంలా చెక్కుతున్నాడు. ప్రతి ఒత్తిడి మీలో దాగి ఉన్న శక్తిని బయటికి తీస్తుంది. ఓపిక పట్టండి, మౌనంగా ఉండండి. మీ పనిపైన దృష్టి పెట్టుకోండి. మీ వివేకమే మీకు విజయాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. మరి ఎప్పుడు గెలుపు వైపు మాత్రమే ప్రయాణిద్దాం. ఈ రాశి వారికి ఏమాత్రము కూడా ఈ 40 రోజుల తర్వాత సాధారణమైన రోజులు కాదండి. మీరు మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ప్రక్రియకు నాంది పలకబోతున్నాయన్నమాట. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక ప్రశ్నకు ఈ రోజుల్లోనే సమాధానం దొరకబోతుంది. నేను ఎంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావటం లేదు, ఆలస్యం అవుతుంది, నా మంచితనాన్ని ఎందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదని మీలోని మీరే చాలా మదనపడ్డారు. ఇప్పుడు ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాబోతుంది. కర్మ అంటే ఏదో శిక్ష అని అనుకోకండి. కర్మ అంటే మనం పడే ప్రతి కష్టం, మనం చేసే ప్రతి కష్టం వెనుక ఉన్న ఒక గొప్ప పరిణామం. గతంలో మీరు జరిగిన అన్యాయాలు, మీరు పడ్డ అవమానాలు ఇవేవి వృధాగా పోలేదు. అవి మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. మీరు ఎవరో మీకు గుర్తు చేయడానికే వచ్చాయి. ఇప్పుడు మీ కర్మ చక్రరూపం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. దీని అర్థం ఏంటో తెలుసా? గతంలో మీరు ఒక బాధితులుగా, అన్యాయానికి గురైన వ్యక్తిలాగా ఫీల్ అయ్యి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త లేదంటే ఒక కదలిక రాబోతుంది. విశ్వం తన లెక్కలు తప్పు లేకుండా సరిచేస్తుంది. మీరు పడిన కన్నీటికి, మీరు చూపిన ఓపికకు ప్రతిఫలం దక్కే సమయం కూడా ఆసన్నమైంది. మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ విశ్వం ఎప్పుడూ మీ ప్రయత్నాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు కోరుకుంటున్న ఆ మార్పు కేవలం ఒక సంఘటన కాదు, అది మీకు దక్కాల్సిన న్యాయం. మీరు ఏ స్థితిలో ఉన్నా అది తాత్కాలికమే అని నమ్మండి. ఎందుకంటే చీకటి తర్వాత వెలుతురు ఎలాగైతే వస్తుందో, మీ కష్టాల తర్వాత గెలుపు కూడా రావటం కూడా ఖాయం. గతంలో మీరు అన్యాయాల గురించి కానీ బాధపడుతూ ఉంటే కనుక మీరు కొత్త అవకాశాలను అందుకోలేరు. బాధను వదిలేసి ఆ స్థానంలో నమ్మకాన్ని పెట్టుకోండి. మీరు ఏదైనా మీలో చిన్న మార్పు కనిపిస్తే అది మీ విజయం వైపు వేస్తున్న మొదటి అడుగని గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు మీరు అడిగిన ఏదైనా సరే దక్కపోతుంది. న్యాయం ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం మాత్రం జరగదు. మీ ఓపికకు శ్రమిస్తున్న బహుమతిని సిద్ధంగా తీసుకోవడానికి ఉండండి. మీ కర్మచక్రం మీకు నిరూపిస్తుంది. మీకు అందే చిన్న సంకేతం నుండి మీకు కూడా అందే ఈ 40 రోజుల తర్వాత లాస్ట్ వరకు కూడా ఒకటికొకటి ముడిపడి ఉంటాయి. మీకు మీ జీవితంలోని కష్టాలు పాఠాలు నేర్పించడానికే వస్తున్నాయి. కాబట్టి ఆందోళన పడకుండా జరుగుతున్న దాన్ని గమనించండి. అయితే మీ వృత్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు గ్రహాల స్థితి గమనిస్తే కనుక మీరు కేవలం ఉద్యోగం చేయడం లేదండి, ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుంటున్నారు. మరియు మీకు శుక్రగ్రహం బుధగ్రహం మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు దీనివలన ఆఫీసులో మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి అంటే మీ ఆఫీసులో మీ టేబుల్స్ పైన ఫైల్స్ పేరుకుపోయి ఉండవచ్చు. వర్క్ విపరీతంగా పెరగడం మిమ్మల్ని అలసిపోయేలాగా చేస్తూ ఉన్నా గుర్తుంచుకోండి. 6వ ఇంట ఉచ్చస్థితిలో గురువు ఉన్నాడు. అది మీకు కష్టాన్ని ఇస్తున్నట్లు అనిపించిన వెనుక నుంచి మీకు అపారమైన మద్దతు ఇస్తున్నాడు. మీ పని భారాన్ని చూసి భయపడకండి. అది మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాలు మాత్రమే. భయపడకండి. అయితే మీకు ఈ శక్తి పీక్ స్టేజ్లో ఉంటుందన్నమాట. పనులు ఆగిపోవడం కాదు, పనులు మీరు వేగంగా అత్యంత సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీలో ఉన్న ఆ కార్యదీక్షత ఇప్పుడు బయటికి రావాలి. అయితే మీకు సాధారణంగా అనిపించవచ్చు కానీ గమనించండి, ఈరోజు శక్తి అసాధారణంగా ఉంటుంది. మీకు ఈ 40 రోజుల తర్వాత కూడా మీ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న మార్పులు, అందుతున్న సంకేతాలు ఇప్పుడు మీరు ఒకే దశలో కలుస్తున్నాయి. అయితే చాలా కాలంగా మీరు ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఏ విషయం ముందుకు వెళ్ళాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి, ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే రోజు ఈ రోజుల్లోనే. మీరు తీసుకునే నిర్ణయాల్లోనే ఎలాంటి సందేహాలు ఉండవు. ఎందుకంటే మీ అంతరాత్మ మీకు స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. దేన్ని వదలాలో దేన్ని పట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. ఆ స్పష్టత ఇప్పుడు తొలిమెట్టు అవుతుంది. గతంలో మీరు పడ్డ కష్టాలు ఆ రోజుల్లో మీరు చాలా భారంగా అనుభవిస్తున్నా కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అది భారాలుగా కనిపించవు, కేవలం పాఠాలుగా, మార్గదర్శకాలుగా కనిపిస్తాయి. నిన్నటి కష్టమే నేటి మీ అనుభవం. ఆ అనుభవమే ఈరోజు మీకు అపారమైన శక్తినిస్తుంది. మీరిప్పుడు పాత మనిషి కాదు, ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలా అని తెలిసిన ఒక పరిణితి చెందిన వ్యక్తి. ఈరోజు మీరు చేసే పనుల్లో ఒక వేగం ఉంటుంది, మీ మాటల్లో ఒక గంభీరత ఉంటుంది. గతంలో మీరు భయపడ్డ విషయాలు కానీ ఇప్పుడు మీకు చిన్నవిగా అనిపిస్తాయి. ఇదే మీ పరిణామం. విశ్వం మీకు ఇస్తున్న సంకేతాలు పంపిస్తుంది. మీరు ఎలా స్పందించాలో తెలుసుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తులోనే పెద్ద మార్పులకు కారణం కావచ్చు. మీ అనుభవాన్ని నమ్మండి. ఈ 40 రోజుల్లో మీకు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకండి. వెనక్కి తిరిగి అనుభవాల ఆయుధాలుగా మార్చుకొని ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. మీ గమ్యం మీ కళ్ళ ముందే ఉంది. అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక వృత్తిపరంగా అయితే ముఖ్యంగా వైద్యులు, లాయర్లు, సోషల్ సర్వీస్ ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి ఈ రోజుల్లో బాగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు పడుతున్న కష్టానికి మీ పై అధికారులు గమనిస్తున్నారు. మీ నిజాయితీ, మీరు పడిన శ్రమ మీకు సంపూర్ణంగా మద్దతుని తెచ్చిపెడుతున్నాయి. చాలామంది కష్టాన్ని చూసి పారిపోతారు, కానీ రాశివారు ఆ కష్టాన్నే మెట్లుగా మార్చుకుంటారు. నా కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని చెప్పి మీరు భావించిన చోటే ఇప్పుడు మీకు గుర్తింపు దక్కబోతుంది. మీ పని పట్ల మీరు అంకితభావం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు పడే ప్రతి పని కూడా ఒక వ్యూహం లాంటిదే. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ఎందుకంటే కారణం మీ వైపే ఉంది. విజయం కేవలం కష్టపడే వారికి మాత్రమే కాదు, కష్టాన్ని ఇష్టంతో ఎదుర్కొనే వారికి మాత్రమే దక్కుతుంది. ఈ పాఠాన్ని అర్థం చేసుకోండి. మీ విజయానికి మీరే మెట్లు వేసుకోండి. అయితే మీకు
ఆర్థికంగా ఒక కీలకమైన మలుపులో ఉన్నారు. మీకు మీ ఆర్థిక ప్రణాళిక ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాయో చూడాలి. మనందరికీ ఒకటే మాట గుర్తుకొస్తుంది. అది అప్పులు తీర్చుకోవడం. 6వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురువు ప్రభావంతో మీకు ఈ 40 రోజుల్లో మీకు వచ్చిన ప్రతి రూపాయిని అనవసరమైన ఖర్చులకు కాకుండా పాత బాకీలను క్లియర్ చేయడానికి వినియోగించే అవకాశం అయితే ఉంది. కష్టపడి సంపాదించిన సొమ్ముతో అప్పుల భారాన్ని దించుకోవడమే నిజమైన లైఫ్. అప్పులేని జీవితమే అతిపెద్ద ఆస్తి అని ఆ సత్యాన్ని మీరు ఈ రోజుల్లో అనుభవం ద్వారా తెలుసుకోబోతున్నారు. ఇక 2వ ఇంట శని మిమ్మల్ని నిరంతరం గమనిస్తూనే ఉన్నాడు. ఖర్చుల నియంత్రణలో ఉండాల్సిందే. బయట కనిపించే మెరుపులకు ఆకర్షితులై డబ్బు వృధా చేయకండి. మీరు ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి రూపాయి ఖర్చు మీ భవిష్యత్తు భద్రతని ఇచ్చేలాగా ఉండాలి. పొదుపు చేయడం అంటే డబ్బు దాచుకోవడం కాదండి, మీ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం అని గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఆస్తుల గురించి, కొత్త ఇల్లు లేదా భూమి అడ్వాన్స్ల గురించి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీరు చేసే ఆర్థిక కేటాయింపులు భవిష్యత్తులో సొంత గృహాన్ని కూడా నిశ్చయం చేయబోతున్నాయి. డబ్బు అనేది మీ జీవితంలో ఒక సాధన మాత్రమే, అది మీ లక్ష్యం కాకూడదు. ఆర్థికంగా మీరు ఎంతగా ఎదిగినా మీ కష్టార్జితాన్ని బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం అనేది ఒక కొత్త కళ. గతాన్ని వదిలించుకోవడానికి అంటే అప్పులు తీర్చుకోవడానికి మరియు భవిష్యత్తు నిర్మించుకోవడానికంటే ఆస్తుల కోసం మీరు ఒక లైఫ్ లైన్ లాగా ఉపయోగించుకోండి. ఆర్థిక క్రమశిక్షణ మీ ఆర్థిక స్వేచ్ఛకు పునాది. మీరు ప్రదర్శించే సమయాన రాబోయే అపారమైన ఆర్థిక ప్రశాంతతను మీకు ఇస్తుంది. ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. అయితే మీ ఆరోగ్యం గురించి మరి చిన్న పొరపాటు కూడా పెద్ద పరిణామాలకు దారితీయవచ్చు. అంటే మీరు ఆరోగ్యపరంగా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ప్రస్తుతం. మీ హార్మోన్ల సమతుల్యత వలన కాస్తంత శ్రద్ధ వహించండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న మీరు తీపి పదార్థాలు తీసుకోవడంలోనే కఠినమైన నియమాన్ని పాటించండి. ఆరోగ్యం అనేది ఏదో ఒకరోజు చూసుకునేది కాదు, అది ప్రతి నిమిషం మనం తీసుకునే జాగ్రత్తల సమాహారమని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఛాతీలో మంట లేదా ఒంట్లో ఈ రోజుల్లో పైత్యం పెరిగే అవకాశం ఉంది. ఇది శారీరకంగా ఇబ్బంది కాదు, మీ జీవన శైలిని సరిచేసుకుని శరీరం మీకు ఇస్తున్న హెచ్చరిక. మసాలా ఆహారాలకు దూరంగా ఉండి తగినంత నీరు తీసుకోవడం మీరు ఈ రోజుల్లో పాటించాల్సిన అతిపెద్ద పాఠం. శారీరక దృఢత్వం కంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమని నేను నమ్ముతాను. యోగా, ధ్యానం చేయడం వల్ల మీ మనసులోని ఆందోళనలు తగ్గి ఒంట్లో వేడి తగ్గుతుంది. మీ శరీరాన్ని ఒక దేవాలయంలా భావించండి. మీరు చేసే ప్రతి వ్యాయామం, ప్రతి ధ్యానం మీకు కొత్త శక్తినిస్తాయి. ఏది తింటున్నామో అదే మనమంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సమస్య రాకముందే జాగ్రత్త పడటం గొప్ప లక్షణం. మీరు మీ ఆహారపు అలవాట్లపైన, మీ జీవన శైలిపైన మీరు పెట్టే దృష్టి రాబోయే నెలలో మీకు అపారమైన ఆరోగ్యాన్ని మరియు శక్తిని ప్రసాదిస్తుంది. వృద్ధులు ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం కోసం కేటాయించే సమయం వృధా కాదు, అది మీ భవిష్యత్తుకు చేసే పెట్టుబడి. మీరు పాటించే ఆరోగ్య నియమాలు మీ జీవన ప్రమాణాలను పెంచుతాయి. ఆరోగ్యంగా జీవించండి. అయితే మీ కుటుంబ జీవితంలో ఓర్పు మరియు ప్రేమ మధ్య జరిగే ఒక సున్నితమైన ప్రయాణం అండి. అదే గ్రహగతులు చెప్తున్న పాఠాలు. ఒకసారి గమనించండి. 2వ ఇంట శని ప్రభావం వల్ల మీ మాటల్లో తెలియకుండానే కఠినత్వం కావచ్చు. అంటే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లిగారితో వాదించే పరిస్థితి వస్తే ఒక క్షణం ఆగి ఉండండి. మీరు చెప్పాలనుకున్న నిజమే కావచ్చు, కానీ చెప్పే విధానం చాలా ముఖ్యం. వాదనలో, ప్రార్థనలో గెలిచి ప్రేమను కోల్పోవడం కంటే ఓపికతో ఉండి బంధం అందరినీ కాపాడుకోవడం మీరు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన లైఫ్ ప్లేస్ అండి. అంటే మీకు అన్నీ అనుకూలంగా ఉండాలంటే ఓపికగా ఉండండి. మరి బంధాలకు నిలయం వైవాహిక జీవితంలో మీ ప్రేమ వ్యవహారాల్లో
చిన్న చిన్న అపార్థాలను మీరు తుడిచిపెట్టేసేయండి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడపండి. ఒక చిన్న నవ్వు లేదా చిన్న పలకరింపు మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. మీ పిల్లల ఎదుగుదల, వారు సాధించిన చిన్న పార్టీ, ప్రగతి ఇదే మీ ఇంటికి అసలైన సంతోషాలను ఇస్తుంది. ఆ సంతోషంలోనే పాలు పంచుకోండి. బయట ఉన్న ఒత్తిళ్లను ఇంట్లోపలికి తీసుకురాకండి. ఇల్లు అనేది మీకు ప్రశాంతతనిచ్చే ఆలయం కావాలి తప్ప బాధను వాదనలకు వేరుగా కాకూడదు. గెలుపు అంటే కేవలం సక్సెస్ రావడం కాదు. మీ కుటుంబం మీతో సంతోషంగా ఉన్నప్పుడే మీరు నిజమైన విజేత. మీ కుటుంబంతో మీ సమయాన్ని కేటాయించండి. వారి మాటలు వినండి. మీ సమయం, మీరు చూపించే ప్రేమ మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. బంధాలు అనేవి మొక్కల వంటివి. వాటిని ప్రేమ అనే నీటితోనే పోషిస్తేనే పెరుగుతాయి. మీరు ఈ నెల రోజుల్లో గొడవలకు దూరంగా ఉండి ప్రేమను పంచుకోండి. ఓర్పు, ప్రేమ అని ఈ 2 సూత్రాలు మీ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. అయితే విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. విద్యార్థులకు కూడా ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మీరు పడుతున్న శ్రమకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితి మీకు ఎలా తోడవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ 40 రోజుల వరకు మీకు మీ జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత అత్యున్నత స్థాయిలో ఉంటాయి. చదివిన ప్రతి అంశం మీకు స్పష్టంగా గుర్తుంటాయి. మీరు చేసే ఏ చిన్న పరీక్ష అయినా సరే రేపు పరీక్ష హాల్లో ఒక పెద్ద ఆస్తిలాగా మారుతుంది. ఇంకా మీరు దేన్ని దరిచేరనివ్వకండి. ఇదే మీకు పునాది అన్నమాట. మీకు ఆ గురు అనుగ్రహం బలంగా ఉంది. మరియు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ రోజుల్లో మీరు చేసే కష్టం వృధాగా పోదు. ఇతరుల కంటే మీరు ఒక అడుగు ముందడుగులో ఉంటారు. నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీ వైపే వస్తుంది. మీరు ఎంత నిశ్శబ్దంగా చదువుతారు అనేది మీ రిజల్టే డిసైడ్ చేస్తుంది. నేను చేయగలనా అనే సందేహం పక్కన పెట్టేసేయండి. నేను చేయగలను, ఖచ్చితంగా సాధిస్తాను అనే సంకల్పంతోనే పుస్తకాలు పట్టుకోండి. మీ కృషికి తోడు గ్రహాల అనుకూలత మీకు అద్భుతమైన గుర్తింపును ఇవ్వబోతున్నాయి. విద్య అనేది కేవలం డిగ్రీల కోసం కాదు. అది మీ తెలివితేటలకి పదును పెట్టే ఒక ప్రక్రియ. ఈ నెల రోజుల్లో మీరు పడే కష్టం కేవలం పరీక్షల కోసం మాత్రమే కాదు. అది మీ జీవితాంతం మీతో ఉండే జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ క్రమశిక్షణే రేపు మీకు గొప్ప స్థాయిని ఎదగడానికి దోహదపడుతుందన్నమాట. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఒక ప్రశ్న అనేది మెదులుతూ ఉండవచ్చు. ఈ కష్టాలు ఇంకా ఎన్నాళ్ళు అని. మీరు అడిగింది నిజమే. ప్రస్తుతం మీరు శనిదశ చివరిలో ఉన్నారు. అంటే మీరు కష్టాల కడలు దాటి ఒడ్డుకు చేరుకునే చివరి అడుగులో ఉన్నారని జ్ఞాపకం ఉంచుకోండి. ఏ పరిస్థితుల్లో కూడా కష్టాలు అనేవి శాశ్వతం కాదు. చీకటి ఎంత గాఢంగా ఉంటే తెల్లవారుజాము అంత దగ్గరగా ఉందని అర్థం. కాలం మారుతుంది, గ్రహాలు మారుతున్నాయి. దాంతోపాటు మీ జీవితంలో పరిస్థితులు కూడా మారుతున్నాయి. కష్టాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కొన్ని రోజులు సవాళ్ళు ఎదురైతే మరికొన్ని రోజులు సంతోషాలు ఎదురుకాక తప్పదు. అదే జీవితం. అసలు కర్మ అంటే ఎక్కడో మీరు తప్పు చేశారని కాదు, గ్రహాల మార్పు వలన వచ్చే పరిణామాలు. అవి గతంలో మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కష్టం మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి విశ్వం ఇచ్చిన అవకాశాలు. ఈ కష్టాలు మిమ్మల్ని ఓడించడానికి రాలేదు, మీరు ఎంతటి వారో గుర్తు చేయడానికే వచ్చాయి. జీవిత సత్యం ఏంటంటే మనం అనుభవించేది మన గత ప్రయత్నాల ప్రతిరూపం. కానీ ఇప్పుడు మీరు ఉన్న దశ మీరు కొత్త మనిషిలా తీర్చిదిద్దడానికి. అయితే మీకు కొత్త ఆశలు ఇస్తున్నాయి. బాధను వదిలిపెట్టండి. ఎందుకంటే బాధలో ఉన్నంతకాలం ఆశతో రేపటి కోసం సిద్ధంగా అవ్వడం వీలు కాదు. కాబట్టి బాధను వేడండి. కష్టాలు శాశ్వతం కాదు. ఇప్పుడు మీరు శనిదశ చివరి అంచులో ఉన్నారు. కాబట్టి దీని తర్వాత వచ్చేది మీ విజయాల పర్వం. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. కాలం మారుతుంది. మీ జీవితంలో కూడా వెలుగులు రాబోతున్నాయి. ఓపిక పట్టండి. విజయం మీదే అవుతుంది. గ్రహాలు మనకు అడ్డంకులు సృష్టించడానికి కారణం కాదు, వాటిని అధిగమించే శక్తి కూడా మనకి ఇస్తాయి.
మీ జాతక చక్రాల్లో ఉన్న గ్రహాల ప్రభావాలను సానుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోండి. 2వ ఇంట శని ప్రభావంతో మాటల్లో కఠినత్వం ఉండవచ్చు. మీరు ఒక వాగ్స్థానం పవిత్రంగా ఉంచడానికి ప్రతిరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శివుడు ఆరాధన మీలోని కోపాన్ని తగ్గించి మీ మాటలకు ఒక శక్తిని, ప్రశాంతతను ఇస్తుంది. మీ జాతక చక్రంలో ఉన్న గ్రహాల ప్రభావాలను సానుకూలంగా మార్చడానికి అంటే శివారాధన చేయండి. 2వ ఇంట ఉన్న శని ప్రభావంతో మాటల్లో కఠినత్వం రావచ్చు. మీకు వీలైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఇంటి దగ్గర ఎర్రటి పూలతో స్వామిని పూజ చేసుకోండి. ఇది మీరు గృహంలో కుజిన ఉగ్రతను తగ్గించి కుటుంబ సభ్యుల మధ్య సామర్థ్యాన్ని నింపుతుందన్నమాట. మీకు అపారమైన విజయాలను, రుణ విముక్తిని ప్రసాదించాలంటే మీరు గురుస్థానాన్ని బలోపేతం చేసుకోవాలి. ప్రతి గురువారం పసుపు వస్త్రాలను ధరించండి. దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. మీరు చేసే ఏ పూజ మీ శత్రువుల మీద మీకు విజయాన్ని ఇవ్వడమే కాకుండా మీ ఆర్థిక సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. పరిహారాలంటే కేవలం పూజలు కాదండి, అవి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ఒక ప్రక్రియ. మీరు విశ్వంతో చేసే ప్రతి పనిలో భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. గతాన్ని వదిలేసి వర్తమానాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి సిద్ధంగా ఉండండి. గ్రహాలు మనల్ని ప్రభావితం చేస్తాయి, కానీ మన సంకల్పం ఆ గ్రహాలపైన శక్తివంతమైనది. మీరు ఈ పరిహారాలను పాటించండి. ఖచ్చితంగా కూడా మార్పును మీ జీవితంలో చూస్తారు. చాలా కాలంగా మీరు పట్టే కష్టాలకి, మీరు చూస్తున్న నిజాయితీకి, మీరు భరించిన సహనం ఇవేవి వృధా కాలేదు. మీరు పడ్డ ప్రతి కన్నీటి చుక్క, మీరు దాచుకున్న ప్రతి నిరాశ, ఇవన్నీ ఇప్పుడు మీ విజయానికి పునాదులు కాబోతున్నాయి. కర్మ అనేది మౌనంగా పనిచేస్తుంది, కానీ దానికి ప్రచారం అవసరం లేదు. కానీ అది ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. మీ విజయం అందరికీ తెలిసేలాగా ఆ ఫలితాన్ని ఇస్తుంది. మీ కర్మచక్రం మీకు తెలియనుంది. ఇప్పటి వరకు మీరు పోరాటంలో ఉన్నారు, ఇకపై మీరు విజయంలో ఉండబోతున్నారు. నిశ్శబ్దంగా మీ పనిని మీరు చేసుకుంటూ పోయినా మీ క్రమశిక్షణకి ఇప్పుడు విశ్వం ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంది. ఎవరైతే గతంలో తక్కువ అంచనా మిమ్మల్ని వేశారో ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు కూడా రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, మీ సమయం ప్రారంభమైంది. ఇక మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ సమయం వృధా చేయకండి. మీ లక్ష్యం ఏంటో మీకు తెలుసు. అది సాధించే సమయం అంటే మీకు విశ్వానికి తెలుసు. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి. మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. మీ నిజాయితీతో కూడిన శ్రమ ఎప్పుడూ కూడా ఓడిపోదు. మీలోని ఆ నిజాయితీయే మీకు శ్రీరామ రక్ష. ఇప్పుడు మీరు అనుభవించబోయే మార్పు ఒకటే కాదు, అది మీకు అదృష్టం మారుతున్న సంకేతం. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీ లక్ష్యాన్ని మరవకండి. ఏ శక్తి మీ గెలుపును ఆపలేదు. రాబోయే కాలం మొత్తం మీరు నిలకడగా, ధైర్యంగా ముందుకడుగులు వేయండి. మీ విజేతలుగా నిలవండి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం, మీరు చూసిన బాధలు అన్నీ మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి వచ్చిన సమూహాలు. కాబట్టి ఈ క్లారిటీ, ఈ కొత్త చూపుతో మీరు రేపటి రోజుకు అడుగుపెట్టి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదు. ఈ ప్రయాణం అద్భుతంగా సాగాలని, మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం, అనుగ్రహం ఎల్లప్పుడూ మీపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.